రోజు మీకు చాలా ఉపయోగపడే ఆధార్ మొబైల్ నంబర్ అప్డేట్ని మొబైల్లోనే ఎలా చేయాలో సరళంగా స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాం. ముందుగా మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సర్చ్ బార్లో ఆధార్ అని టైప్ చేయండి. UIDAI నుంచి వచ్చిన అధికారిక ఆధార్ యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తర్వాత డిస్కవర్ కీ ఫీచర్స్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ బటన్ను 4 సార్లు క్లిక్ చేస్తూ ముందుకు వెళ్ళండి. తర్వాత ఎంటర్ ఆధార్ నంబర్ అనే పేజీ వస్తుంది. ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ టైప్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ను టిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్కు లింక్ అయి ఉన్న సిమ్ను సెలెక్ట్ చేయండి. ఆ సిమ్లో బ్యాలెన్స్ ఉండాలి. సెలెక్ట్ సిమ్ చేసి సెండ్ SMS క్లిక్ చేయండి. మీ సిమ్ నుంచి SMS వెళ్తుంది మరియు వెరిఫికేషన్ పూర్తవుతుంది. అదే వెంటనే కంటిన్యూ టు ఫేస్ ఆథెంటికేషన్ అని వస్తుంది. ఇప్పుడు ఫేస్ ఆథెంటికేషన్ కోసం సిద్ధమవండి. స్పెక్స్ తీసేయండి. లైట్ బాగా ఉండాలి. గ్రీన్ సర్కిల్లో మీ ఫేస్ని సరిగ్గా ఉంచి కళ్ళు ఒకసారి బ్లింక్ చేయండి. ఫేస్ విజయవంతంగా స్కాన్ అవుతుంది. తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ యాప్ మీకు 6 డిజిట్ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒక్కసారి పిన్ ఎంటర్ చేసి మరోసారి కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ వివరాలు, డిజిటల్ QR కోడ్ అన్నీ కనిపిస్తాయి. కొంచెం పైకి స్క్రాల్ చేస్తే మై ఆధార్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ అప్డేట్ కనిపిస్తుంది. దాంతో ముందుకు వెళ్ళండి. మొబైల్ నంబర్ అప్డేట్కి 30 డేస్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఫీస్ ₹75 మాత్రమే. మీ కొత్త మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ నంబర్కి వచ్చిన OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఫేస్ ఆథెంటికేషన్ చేయాలి. ఫేస్ స్కాన్ పూర్తయిన వెంటనే కన్ఫర్మ్ అండ్ పే అని వస్తుంది. పేమెంట్ కంప్లీట్ అయితే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది. అదే మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా చాలా సింపుల్గా మీ ఆధార్ మొబైల్ నంబర్ని మొబైల్లోనే ఆధార్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన టెక్ అప్డేట్స్ కోసం మన RJ Net అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.